గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్లో కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ గ్లిఫ్ ఎక్స్చేంజ్లో ఓజీ టోకెన్స్ ఏ విధంగా మనం క్లెయిమ్ చేయాలి, మైనింగ్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ గ్లిఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొత్తగా ఓజీ టోకెన్స్ అనే వాటిని లాంచ్ చేస్తున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది దరిదాపు ఈరోజు స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి 1 మంత్ వరకు నడుస్తుంది. ఎవ్రీడే మైనింగ్ ద్వారా వీళ్ళు మనకి టోకెన్స్ అనేవి ఇస్తారనమాట ఫ్రీగా. సో ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే డేటా ప్రకారం 694 టోకెన్స్ అనేవి ఎయిర్ డ్రాప్గా ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ అనేది టోటల్గా మనకు 1 మంత్ పాటు నడుస్తుంది. ఇక్కడ చూడండి ఎండ్ టైం ఇచ్చారు 2024/4/8 ఎస్టిమేటెడ్ స్టార్ట్ టైం. సో ఈరోజు మార్నింగ్ 5:30కి ఇది స్టార్ట్ అయిందనమాట. దీన్ని ఏ విధంగా మనం మైనింగ్ చేయాలి లేదా క్లెయిమ్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఏం లేదండి, మీరు సింపుల్గా ఇది మన సతోషి మైనింగ్ అప్లికేషన్ కదా, ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే ఫస్ట్ పొజిషన్లోనే మనకి గ్లిఫ్ ఎక్స్చేంజ్ ఓజీ అని వచ్చింది. సో నిన్నటి వరకు ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండేదన్నమాట, BWB అనేది. సో ఈరోజు ఇది ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, అంటే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అనేసి దానికి మీనింగ్. సో మనం ఇక్కడ మైనింగ్కి పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టాప్లో చూడండి పార్టిసిపేట్ ఇన్ ఎయిర్ డ్రాప్ అని చూపిస్తుంది. పార్టిసిపేట్ ఇన్ ఎయిర్ డ్రాప్ అనేసి ఆ కాలంలో మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎయిర్ డ్రాప్ అని వచ్చింది. సో ఇక్కడ ఇంకొక డైలాగ్ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, నెక్స్ట్ రౌండ్లో ఎప్పుడైతే మీకు క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అనేవి ఇస్తారో ఆ రౌండ్లో మీకు ఈ క్లెయిమింగ్ ఆప్షన్ అనేది వస్తుంది అని చెప్పారు. దాని తర్వాత ఈ క్లెయిమింగ్ ఆప్షన్ మనకు రావడానికి 50 మినిట్స్ టైం పడుతుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. సో దీని మీద ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి ఒకసారి బ్యాక్ చేశాను. ఇంకోసారి ఇక్కడ కింద ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రాజెక్ట్ పక్కన, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ పేజ్లోకి వచ్చాను. మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి OEX ఎయిర్ డ్రాప్ గురించి ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత ఇది OEX ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసే ఆప్షన్ అండి. సో ఇక్కడ నేను క్లెయిమ్ కొట్టేసి OEX ఎయిర్ డ్రాప్స్ని క్లెయిమ్ చేస్తున్నాను. సో దాని తర్వాత మనకి ఇదే ప్లేస్లో ఇప్పుడు ఎక్కడైతే క్లెయిమ్ అనే ఆప్షన్ ఉందో ఇదే ప్లేస్లో కింద డౌన్ సైడ్లో మనకు కొత్తగా నెక్స్ట్ 50 మినిట్స్ తర్వాత ఓజీ టోకెన్స్ని క్లెయిమ్ చేసే ఆప్షన్ అనేది వస్తుందండి. దాంతోపాటు ఇక్కడ మీకు చూడండి, మీరు ఆల్రెడీ ఓజీలో జాయిన్ అయ్యారో లేదో మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ అని ఉంది చూడండి, ఈ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ మీద మీరు క్లిక్ చేయాలి. సో సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే గ్లిఫ్ ఎక్స్చేంజ్ యొక్క ఓజీ ఎయిర్ డ్రాప్ అనేలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనేసి ఇక్కడ మనకు క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మనం ఓజీ టోకెన్స్ క్లెయిమ్ చేసే ప్రాసెస్ అనేది చూసాము. ఇది దరిదాపు 1 మంత్ పాటు నడుస్తుంది. 1 మంత్ పాటు మనకు ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఓజీ టోకెన్స్ అనేవి మనం అప్లికేషన్ ఓపెన్ చేసి క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ 24 అవర్స్ లోపు మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఆ క్లెయిమింగ్ అనేది చేస్తూ ఉండండి. ఒకవేళ 24 అవర్స్ కంటే ఎక్కువ టైం మీరు క్లెయిమ్ చేయకుండా ఉంటే తర్వాత వచ్చే కొత్త టోకెన్స్ అనేవి యాడ్ అవ్వండి. ఒకవేళ కొత్త టోకెన్స్ యాడ్ అయినా లాస్ట్ 24 అవర్స్లో ఫస్ట్ టైం మీకు వచ్చినటువంటి టోకెన్స్ అనేవి ఆటోమేటిక్గా బర్న్ అయిపోతుంటాయి. అందుకని చెప్పేసి ఎవ్రీ 24 అవర్స్ లోపు ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ఈ క్లెయిమ్ ఆప్షన్ అనే దాన్ని మీరు యూజ్ చేయాలన్నమాట.
సో ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. ట్విట్టర్ అకౌంట్లో కూడా వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ చూడండి. స్టార్టింగ్ టైం అనేది April 8 00 UTC అంటే మిడ్ నైట్ స్టార్ట్ అయినట్టుందండి. తర్వాత ఎండ్ టైము May 8, 2024 ఉందంటే నెక్స్ట్ మంత్ ఇదే రోజు వరకు, అంటే 30 రోజుల పాటు మనకి ఈ టోకెన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయండి. సో ఈ టోకెన్స్ యొక్క వర్త్ ఎంత ఉంది అంటే $5 లక్షల వర్త్ ఉన్నటువంటి ఓజీ టోకెన్స్ అనేవి మనకు మైనింగ్ ద్వారా ఇవ్వబడుతున్నాయి. సో ఎంత ఫాస్ట్గా జాయిన్ అయ్యి టైం టు టైం క్లెయిమ్ చేస్తే అంత బెనిఫిట్ అనేది మనకు ఉండబోతుంది. ఇది గ్లిఫ్ ఎక్స్చేంజ్ యొక్క అఫిషియల్ ట్విట్టర్ పేజ్ అండి. సో ఈ గ్లిఫ్ ఎక్స్చేంజ్ అనేది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ వీళ్ళ పేజ్ నేను ఫాలో కొట్టాను, తర్వాత ఆల్ పోస్ట్స్ యాక్టివేట్ చేశాను. సో వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్స్లో సతోషి కోర్ మైనింగ్ అప్లికేషన్ ద్వారా మేము ఎయిర్ డ్రాప్స్ ఇవ్వబోతున్నాం అనేసి కన్ఫర్మ్ చేశారండి. ఇక్కడ చూడండి, గ్లిఫ్ ఇంటిగ్రేట్స్ విత్ కోర్ అని క్లియర్గా చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లో. సతోషి అప్లికేషన్లో మళ్ళీ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ గ్లిఫ్ ఎక్స్చేంజ్కి వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, మనకు నంబర్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ రౌండ్స్ ఆర్ ప్రోగ్రెస్ అని ఉంది కదా. సో ఇది టోటల్గా వీళ్ళు 720 రౌండ్స్ అనేది మనకు మైనింగ్ ద్వారా కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. 720 రౌండ్స్ అంటే సింపుల్గా ఏం లేదండి, వాళ్ళు ఒక 24 అవర్స్ని ఒక 1 రౌండ్గా తీసుకున్నారు. సో 24 అవర్స్ ఇంటూ మీరు 30 డేస్ వేయండి. 30 డేస్ వేస్తే ఎగ్జాక్ట్గా 720 రౌండ్స్ అనేది వస్తుంది. సో 720 రౌండ్స్ వరకు మనకు ఈ టోకెన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఇక్కడ 0.14% అని కూడా చూపిస్తుంది చూడండి. ఈ 0.14% అనేది ఇప్పుడు వరకు ఎంత పర్సెంట్ అనేది ఇది ప్రోగ్రెస్ వచ్చింది ఈ ఎయిర్ డ్రాప్లో. అంటే ఇప్పుడు వరకు ఓన్లీ 0.14% మాత్రమే ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇది ఎప్పుడైతే 100% పడుతుందో అప్పుడు పూర్తిగా ఈ ఎయిర్ డ్రాప్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోతుందండి. దాంతోపాటు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇది 1 మంత్ అంటే 30 డేస్ మనకి మైనింగ్ ద్వారా మనకి ఇస్తారనమాట. దాని తర్వాత టోకెన్ జనరేషన్ ఈవెంట్ అని ఉంటుంది. ఆ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనం కావాలి అంటే ఈ ఎయిర్ డ్రాప్స్ని మినిమం 12 డేస్ నుంచి దరిదాపు 6 మంత్స్ వరకు కూడా మనం లాకప్ అనేది పెట్టుకోవచ్చు. లాకప్ పెట్టుకొని స్టేకింగ్ ద్వారా వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ రివార్డ్స్ని మనం ఎర్న్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మనం సతోషి కోర్ అప్లికేషన్లో గ్లిఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చేటటువంటి ఓజీ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.